ఏం చెప్పారు మేడం? So, Pushpa, the ruler, it is going to be the worldwide ruler. ఓకే మేడం, థ్యాంక్ యూ. Thank పుష్ప 2 ట్రైలర్ ఎలా అనిపించింది? అంటే పుష్ప 1 కి పుష్ప 2 కి తేడా అంటే ఎలా ఉంటుంది మరి? పుష్ప 1 లో ప్యాంట్ షర్ట్ వేసి ఇలా ఒక స్టెప్ వేస్తారు. చెప్పండి. పుష్ప 2 లో ఏమంటారు, శారీ కట్టుకుని స్టెప్. అంటే ట్రైలర్ లో అమ్మవారి గెటప్ వేసాడు. గంగమ్మ జాతర కాబట్టి మీకు దాని గురించి ఎలా అంటే అనిపిస్తుంది? మీరు అడిగారు కదా వేరియేషన్, నేను అది చెప్పాను. అదే ఆ సీన్ గురించి మీకు ఎలా, ఆ డాన్స్ గురించి ఎలా ఉంది? మూవీ గురించి మీరే అడగమన్నారు కదా. ఏముంది, మన ఆలోచన ఒక రోజు లో చూస్తున్నాం. తను కాల్ తీసుకొని ఇలా ఆ హీరోయిన్ కాల్ తీసుకొని ఎలా అనిపించింది మరి? అది చాలా బాగుంది. ఏమో కూడా నేను అలాగే చేయడం ఓకే, మరి రష్మిక మందాన చేశారు అసలు వద్దు కూడా ఎలా అంటే ఏమో అంటే అందరి పిల్లల దగ్గర మొగడు అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ మేడం. చాలా బాగా అనిపించింది. శ్రీలీల డాన్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? శ్రీలీల గారి డాన్స్, శ్రీలీల గారి డ్రెస్సింగ్ స్టైల్, అల్లు అర్జున్ అన్న శ్రీలీల ఇద్దరు కలిసి చేసిన కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ సాంగ్ కాబట్టి నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. అసలు అంటే ఇంతకు ముందు చాలా మంది అన్నారు అన్న, శ్రీలీల స్టైల్ ని ఎవరు మ్యాచ్ చేయలేరు, శ్రీలీల ఫాస్ట్ ఎవరు చేయలేరు అన్నారు. కానీ అల్లు అర్జున్ అన్న మాత్రం శ్రీలీలను డామినేట్ చేశాడు అన్న, క్లియర్ గా డామినేట్ చేసి. మరి ఆ డాన్స్ లో ఊపు కూడా చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? మరి ఎలాంటి ఊపు ఉంటుంది అనుకుంటున్నారు థియేటర్ లో? అంటే ఊపు అంటే వాళ్ళిద్దరు డ్రెస్సింగ్ స్టైల్స్ కూడా ఇంకా బాగా అనిపించింది అన్న నాకు. వాళ్ళిద్దరు మధ్య చేసిన సీన్స్ కానీ ఇట్లా పడుకొని ఇట్లా ఆ స్టెప్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అన్న, గూస్ బంప్స్ వచ్చినాయి. జనాల నాడి తెలిసి ఒక సాంగ్ ని మూడు పార్ట్ లో రిలీజ్ చేస్తున్నారు. సాంగ్ అయితే బాగుంటుంది. అంటే సమంత ఐటమ్స్ అని చేసింది కదా లాస్ట్ టైం పుష్పలో, దానికి మించి ఉంటదా ఈ పుష్ప 2 లో సాంగ్? బాగుంటుంది, దానికి మించి ఉంటది, చాలా బాగుంటుంది. ఓకే, అల్లు అర్జున్ డాన్స్ ఎలా ఉంటుంది మరి? ఇంకా ఆయన తెలుసుగా అల్లు అర్జున్ అంటేనే డాన్సర్. సాంగ్ కానీ సాంగ్ అయితే ఒక రేంజ్ లో ఉంటదని నేను డాన్సింగ్ సాంగ్ మొత్తం. అంటే అంత పెద్ద స్టార్ అయి ఉండి అంటే రష్మిక మందాన కాళ్ళ దగ్గర కూర్చొని అట్లా ఆ సీన్ ఎలా అనిపించింది అన్న? సీన్ సాంగ్ లో అదొక క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ కి చిన్న పెద్ద చిత్గా ఉంటుంది. ఇప్పుడు కొరియోగ్రాఫ్ చేసే చిన్న మాస్టర్ అయినా ఒక హీరో కాళ్ళు ఎందుకు మొక్కుతారంటే అంతే. ఆ సెట్ వర్క్ అక్కడ కామన్, అది అవన్నీ పట్టించుకోరు. చిన్న పెద్ద ఏముండదు షూటింగ్ లో. షూటింగ్ హిట్ అయిందా, ఆ క్యారెక్టర్ హిట్ అయిందని చూస్తారు. అంటే శ్రీలీల మంచి డాన్సర్ అన్న, మరి అల్లు అర్జున్ గారు అంటే అట్లా ఏముండదు. సాంగ్ కు తగ్గట్టు అంటే డాన్సర్ అంటే ఇరగదీసేది ఏముండదు. ఆ బీట్ కు తగ్గట్టు స్టెప్స్ ఉంటాయి, చేస్తే వాళ్ళు ఇద్దరు కలిసి సేమ్ మూవ్మెంట్ చేస్తారు. శ్రీలీల గారు డామినేట్ చేస్తారా, మరి అల్లు అర్జున్ గారు డామినేట్ చేయగలుగుతారా? ఏ డామినేటింగ్ చేసేది ఏముండదు, ఇద్దరు సేమ్ స్టెప్స్ ఉంటాయి.